కాంగ్రెస్ పార్టీ నుంచి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి యూటర్న్తో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో గుమ్మడిదల, జిన్నారం, గడ్డిపోతారం, ఇందిరేశం మున్సిపాలిటీలను స్పష్టమైన ఆధిక్యంతో కైవసం చేసుకుంది. తాజాగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కూడా బీఆర్ఎస్ సైతం దక్కించుకుంది. మున్సిపల్ చైర్మన్గా మేటే సుమలత, వైస్ చైర్మన్గా పటోళ్ల మాధవి ఎన్నికారు. ఎక్స్ అఫీషియో ఓటు వేసి తిరిగి వెళ్తున్న గూడెం మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యకర్తలు ఓటింగ్ ఎలా జరిగిందని ప్రశ్నించగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతను ఉద్దేశించి బుల్లెట్ దిగిందా లేదా అంటూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు. ఆ బుల్లెట్కి ఎంత పవర్ ఉంది? పేర్లు చెప్పు. సుమలత, ఇంకా మోటే సుమలత, మా పట్లలో మాధవి. పట్ల మాధవి వైస్ చైర్మన్. చైర్మన్ కాగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉండగా కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, స్వతంత్రులు 4 వార్డులు విజయం సాధించారు. అందులో 3 ఇండిపెండెంట్లు కాంగ్రెస్లోకి వెళ్ళగా ఒకరు బీఆర్ఎస్లో చేరారు. దీంతో 2 పార్టీల సంఖ్య 13కు చేరింది. దీంతో మున్సిపాలిటీ కైవసం చేసుకుంటామని ధీమాతో ఉన్న కాంగ్రెస్కు ఎంపీ రఘునందన్ రావు షాక్ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో ఒకే వాహనంలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి బీఆర్ఎస్కు అనుకూలంగా ఎక్స్ అఫీషియో ఓటు వేయడంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ గులాబీ వశమైంది.